హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్కెమ్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి మాట్లాడదాం. లాస్ట్ క్లాస్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క ఇంట్రడక్షన్ గురించి అండ్ హైబ్రిడైజేషన్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఈ క్లాస్లో స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి మాట్లాడదాం. సో అయితే స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, అయితే ఆర్గానిక్ కాంపౌండ్స్ని మనం 3 వేస్లో రిప్రజెంటేషన్ చేస్తాం. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా, కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా. సెకండ్ వన్ వచ్చేసి కండెన్స్డ్ స్ట్రక్చరల్ ఫార్ములా, అండ్ థర్డ్ వన్ వచ్చేసి బాండ్ లైన్ స్ట్రక్చరల్ ఫార్ములా. సో కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములాలో మనం ఏం చేస్తామంటే సో ఆల్ ఆటమ్స్ బాండ్స్ రిప్రజెంటేషన్ చేస్తామన్నమాట. సో రిప్రజెంట్ ఆల్ ఆటమ్స్ అండ్ బాండ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. సో మాలిక్యూల్లో ఉండే ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో ఉండే అన్ని బాండ్స్ని అలాగే యాటమ్స్ని రిప్రజెంటేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సో దీనికి ఎగ్జాంపుల్ రాస్తున్నా ఫస్ట్ వన్కి. సో ఎగ్జాంపుల్ చూస్తే ఈథేన్, ఓకేనా. ఈథేన్ ఫార్ములా ఏంటంటే C2H6. సో ఇక్కడ ఏన్ అన్నాం కాబట్టి కార్బన్కి మధ్యలో ఏముంటుందంటే సింగిల్ బాండ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇంకా 6 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 6 హైడ్రోజన్స్ ఇలా సింగిల్ బాండ్స్తో, ఇవేంటి అంటే కోవలెంట్ బాండ్. ఈ డాష్ లైన్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అంటే డాషెస్ అనేవి మనకి కోవలెంట్ బాండ్స్ అనమాట, సింగిల్ బాండ్స్ని రిప్రజెంటేషన్ చేస్తాయి, ఓకేనా. అండ్ ఈ కార్బన్ దగ్గర కూడా మనకి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 3 హైడ్రోజన్స్. సో C2H6ని ఇలా కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములాలో రిప్రజెంటేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈథీన్ తీసుకున్నాం అనుకో, ఈథీన్. సో ఈన్ అంటే దాని అర్థం ఏంటంటే కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ అనేది ఎగ్జిస్ట్ అయిందనుకో, దాన్ని ఈన్ అంటాం అనమాట, C+C. సో ఇక్కడ దీని ఫార్ములా C2H4. సో ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉంటాయంటే ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. అంటే ఆ మాలిక్యూల్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి లేకపోతే ఎన్ని బాండ్స్ ఉన్నాయి వాటన్నిటినీ రిప్రజెంట్ చేసావనుకో, అదే కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా అవుతుంది. అదే ఇథైన్ అన్నాం అనుకో, ఇథైన్. సో ఇథైన్ అంటే ఫార్ములా C2H2. సో ఐన్ అంటే ఏంటంటే C++C, అంటే కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉంటే దాన్ని ఐన్ అని చెప్తామన్నమాట. అయితే ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? హైడ్రోజన్. సో అన్ని బాండ్స్ని నువ్వు రిప్రజెంటేషన్ చేస్తే అదే కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకుందాం, అంటే మిథైల్ ఆల్కహాల్, ఓకేనా. మిథైల్ ఆల్కహాల్ ఫార్ములా ఏంటంటే CH3OH. సో దీని కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములాలో ఎలా రిప్రజెంటేషన్ చేస్తామంటే కార్బన్, సో దీని దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయంటే 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. అండ్ దీనికి ఆక్సిజన్ బాండ్ అయింది, ఆక్సిజన్కి హైడ్రోజన్ బాండింగ్ అయి ఉందన్నమాట. సో ఇది కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ మిథైల్ ఆల్కహాల్ అని చెప్తాం. సో ఇలా కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములాని రిప్రజెంటేషన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కండెన్స్డ్ స్ట్రక్చరల్ ఫార్ములా. సో కండెన్స్డ్ స్ట్రక్చరల్ ఫార్ములాలో ఏం చేస్తామంటే ఒమిట్ సమ్ బాండ్స్, అంటే సమ్ ఆర్ ఆల్ బాండ్స్. ఇక్కడ ఏం చేస్తామంటే కొన్ని బాండ్స్ని నెగ్లెక్ట్ చేస్తాం. సో నెగ్లెక్ట్ సమ్ బాండ్స్ ఎక్సెప్ట్ డబుల్ బాండ్స్ అండ్ ట్రిపుల్ బాండ్స్. సో డబుల్ బాండ్స్ని కానీ ట్రిపుల్ బాండ్స్ కానీ మినహాయించి రిమైనింగ్ బాండ్స్ని ఏం చేస్తామంటే
ఒమిట్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే చెప్తున్నా, ఈథేన్ ఏమని చెప్పాము, కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా అయితే ఇలా రాస్తున్నాం. సో ఇప్పుడు కండెన్స్డ్ స్ట్రక్చరల్ ఫార్ములా రాద్దాం. కండెన్స్డ్ స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ ఈథేన్. సో ఈథేన్ తీసుకుంటే ఇక్కడ ఎవరున్నారు, కార్బను 3 హైడ్రోజన్లు. సో వీళ్ళు ఎలా రాస్తామంటే CH3 అండ్ ఇక్కడ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ కూడా నువ్వేం చేసేస్తావు అంటే నెగ్లెక్ట్ చేసేస్తావు, బాండ్ రాయకుండా నార్మల్గా CH3 అంటే దీన్ని ఎలా రాస్తామంటే మనము CH3 అంటే దీని అర్థం కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ ఉంది అని. అదే ఈథీన్, సో ఈథీన్ని ఎలా రాస్తాము, ఈథీన్ అంటే CH2 ఇక్కడ సింగిల్ బాండ్ లేదు, డబుల్ బాండ్ ఉంది కాబట్టి సో ఇక్కడ ఏం చెప్పాం, డబుల్ బాండ్ రిప్రజెంటేషన్ చేస్తామన్నాం కాబట్టి CH2 డబుల్ బాండ్ CH2. ఫర్ ఎగ్జాంపుల్ ఇథైన్ ఎలా రిప్రజెంటేషన్ చేస్తాము, సో కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంది, దాన్ని రిప్రజెంటేషన్ చేస్తాం CH ట్రిపుల్ బాండ్ CH. ఓకేనా. అదే మిథైల్ ఆల్కహాల్ అయితే సో మిథైల్ ఆల్కహాల్ ఎక్కడ అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి నువ్వు అక్కడ రిప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎలా రాసేస్తావు CH3OH. సో ఇలా మనం కండెన్స్డ్ స్ట్రక్చరల్ ఫార్ములాని రిప్రజెంటేషన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బాండ్ లైన్ స్ట్రక్చరల్ ఫార్ములా. సో బాండ్ లైన్ స్ట్రక్చరల్ ఫార్ములాలో నువ్వు యాటమ్స్ రిప్రజెంటేషన్ చేయవు అండ్ బాండ్స్ కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ చేయవు. బాండ్స్ అంటే ఇక్కడ కార్బన్ సింగిల్ బాండ్స్ని మాత్రమే మనం రిప్రజెంటేషన్ చేస్తాం. ఎలా రిప్రజెంటేషన్ చేస్తాము అని అంటే స్ట్రైట్ చైన్స్ అంటే స్ట్రైట్ లైన్స్లా రిప్రజెంటేషన్ చేస్తాము, అది కూడా జిగ్జాగ్ నొటేషన్లో చూపిస్తామన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తామంటే నెగ్లెక్ట్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్. సో కార్బన్ ఆటమ్స్ హైడ్రోజన్ ఆటమ్స్ నెగ్లెక్ట్ చేసేస్తాము అండ్ ద లైన్స్ representing the carbon bonds in zigzag notation. సో zigzag notationలో రిప్రజెంటేషన్ చేస్తామన్నమాట. సో ఎలా అనేది ఎగ్జాంపుల్తో చెప్దాం ఇప్పుడు. సో బాండ్ లైన్ స్ట్రక్చరల్ ఫార్ములా గురించి చూస్తే చాలా ఇంపార్టెంట్, మనం ఎక్కువగా యూజ్ చేసేది కూడా బాండ్ లైన్ స్ట్రక్చరల్ ఫార్ములాయే. అయితే ఫస్ట్ మనకి ఈ పర్టిక్యులర్ మాలిక్యూల్ ఇచ్చాడు, ఇప్పుడు దీన్ని నువ్వు బాండ్ లైన్ రిప్రజెంటేషన్లో రాయాలన్నమాట. సో మనం ఇక్కడ సింగిల్ బాండ్స్ని అంటే కార్బన్ బాండ్స్ని ఎలా చూపిస్తామని చెప్పాము, జిగ్జాగ్ నొటేషన్లో చూపిస్తామని చెప్పాము కదా. సో ఫస్ట్ ఆ జిగ్జాగ్ నొటేషన్లోని రాద్దాం. సో ఇక్కడ CH3 ఉంది కదా, CH3 అండ్ ఈ కార్బన్ ఇక్కడ ఎవరు ఉన్నారు CH2, వీళ్ళిద్దరికి మధ్యలో బాండ్ అండ్ CH2 అండ్ ఇంకొక కార్బను CH2 అండ్ బాండ్ CH3. అయితే బాండ్ లైన్ స్ట్రక్చర్లో మనం ఏం చేస్తామనంటే యాటమ్స్ని రిమూవ్ చేసేస్తామని చెప్పాం కదా, హైడ్రోజన్ యాటమ్స్ని కార్బన్ యాటమ్స్ని రిమూవ్ చేసేస్తాం, ఓన్లీ కార్బన్ సింగిల్ బాండ్స్ని మాత్రమే జిగ్జాగ్ నొటేషన్లో ఇండికేట్ చేస్తాం. సో ఇప్పుడు అన్నీ రిమూవ్ చేస్తాం అనుకో, ఎలా చెప్తాము, దీన్ని ఎలా రాయొచ్చు చూడు. సో ఇది అంటే ఈ పర్టిక్యులర్ స్ట్రక్చర్ని బాండ్ లైన్ స్ట్రక్చర్లో ఎలా రిప్రజెంటేషన్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు సెకండ్ మాలిక్యూల్ చూస్తే మనకి ఏమి ఇచ్చాడు, CH3CHBr. సో ఈ Br ఎవరికి సంబంధించిందంటే ఈ కార్బన్కి సంబంధించింది. సో కాబట్టి ఫస్ట్ దీనిలా రాస్తాం, CH3 బాండ్ ఏముంది ఇక్కడ CH అండ్ దానికి ఎవరు అటాచ్ అయ్యి ఉన్నారంటే బ్రోమిన్ ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ బాండ్ CH2 అండ్ దానికి అటాచ్ అయ్యి ఉన్న కార్బన్ ఎవరంటే CH3. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తాము, కార్బన్ బాండ్స్ అంటే కార్బన్ ఆటమ్స్ని హైడ్రోజన్ ఆటమ్స్ని రిమూవ్ చేసేస్తాం. సో అప్పుడు ఎలా రాస్తావు, 1 2 3 అండ్ 4 అండ్ సెకండ్ కార్బన్ దగ్గర ఎవరు ఉన్నారు అంటే బ్రోమిన్ ఉంది. సో దాన్ని రిప్రజెంటేషన్ చేస్తామన్నమాట. సో ఇలా రాస్తాం బాండ్ లైన్ స్ట్రక్చర్ని. అండ్ ఇప్పుడు పెద్ద మాలిక్యూల్ ఇచ్చాడు, సో ఈ పెద్ద మాలిక్యూల్కి మనం ఎలా రాస్తామంటే సేమ్ CH3 CH2
సిహెచ్, ఈ సిహెచ్ దగ్గర ఎవరు ఉన్నారు అంటే CH3 బాండ్ CH2 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 అండ్ దెన్ CH3. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తావు, మొత్తం కార్బన్ హైడ్రోజన్స్ని రిమూవ్ చేస్తావు అనుకో, ఎన్ని వచ్చాయి 1 2 3 4 5 6 7 8 9, 1 2 3 4 5 6 7 8 కాబట్టి సో ఇక్కడ ఏమొస్తుంది CH3 వస్తుంది. 1 2 3 4 5 6 7 8. సో ఇప్పుడు దీని బాండ్ లైన్ స్ట్రక్చరు 1 2 3 4 5 6 7 అండ్ దెన్ 8. సో ఏ కార్బన్ దగ్గర ఉంది అంటే థర్డ్ కార్బన్ దగ్గర CH3 ఉంది. సో అంటే ఈ చివర ఉన్నవి ఎవరు అని అంటే CH3 గ్రూప్స్, టెర్మినల్ మిథైల్ గ్రూప్స్ అంటాం. టెర్మినల్ కార్బన్స్ దగ్గర ఏముంటుంది అంటే CH3 గ్రూప్స్ ఉంటుంది. సో వాటిని కూడా మనం రిప్రజెంటేషన్ చేయము. సో ఈ చివర ఇలా కార్బన్ అంటే ఇలా డాట్ ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే టెర్మినల్లో CH3 గ్రూప్ ఉంది, టెర్మినల్ మిథైల్ గ్రూప్స్ అంటాం వాళ్ళని. ఓకేనా. సో ఇలా మనం బాండ్ లైన్ స్ట్రక్చర్స్ని రిప్రజెంటేషన్ చేస్తామన్నమాట. అదే సైక్లిక్ కాంపౌండ్స్లో ఎలా రాస్తాం, సేమ్ దానిలాగే. సో ఇక్కడ ఎలా రాసాము CH2 CH2 CH2, ఈ CH2s అన్నీ రిమూవ్ చేసేస్తాం. మనం ఏం రాస్తాం, ఓన్లీ డాట్స్ పెడతాము, లైన్ ఇలా, దీన్నే సైక్లోప్రోపేన్ అని చెప్తాం. ఓకేనా. సో ఇక్కడ కూడా కార్బన్ 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 బాండ్ కార్బన్ కార్బన్ అండ్ కార్బన్. సో ఏమవుతుంది, ఇది సైక్లోపెంటేన్ 5 ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ 1 2 3 4 5 6. సో ఇక్కడ చూస్తే 6 కార్బన్స్తో సైక్లిక్ రింగ్ అనేది ఉంది, దీన్ని ఇలా రాస్తాం. అండ్ ఇప్పుడు ఈ కార్బన్ దగ్గర మనకి ఏముంది, క్లోరిన్ ఉంది, దాన్ని రిప్రజెంటేషన్ చేస్తామన్నమాట. ఓకేనా. సో ఇలా బాండ్ లైన్ స్ట్రక్చర్స్ని రిప్రజెంటేషన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో అయితే ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఎలా క్లాసిఫై చేస్తాము అనేది చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ని మనం 2 టైప్స్లో క్లాసిఫై చేయొచ్చు అనమాట. అవి ఏంటి అంటే అసైక్లిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్, అసైక్లిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ and cyclic organic compounds. Cyclic organic compounds. సో అసైక్లిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని మనం ఏమంటామంటే ఆలిఫాటిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అని కూడా అంటాం. ఓకేనా, ఆలిఫాటిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో అయితే ఈ ఆలిఫాటిక్ అసైక్లిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే కాంపౌండ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ స్ట్రైట్ చైన్స్ ఆర్ బ్రాంచ్డ్ చైన్స్. సో ఎవరికైతే స్ట్రైట్ చైన్స్ కానీ ఆర్ బ్రాంచ్డ్ చైన్స్ కానీ, బ్రాంచ్డ్ చైన్స్ ఉంటాయో సో వాళ్ళని ఏమంటామంటే అసైక్లిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అని చెప్తామన్నమాట. ఓకేనా. సో అంటే ఎలా అంటే ఈ విధంగా ఆర్ ఇలా డిఫరెంట్ కాంపౌండ్స్, స్ట్రైట్ చైన్స్ కానీ బ్రాంచెడ్ చైన్స్ కానీ ఉంటే ఆ పర్టిక్యులర్ కాంపౌండ్స్ని అసైక్లిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో సైక్లిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే కాంపౌండ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ 2 or more రింగ్స్ ఇన్ దేర్ కాంపౌండ్స్. ఓకేనా. సో అంటే ఆ మాలిక్యూల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రింగ్స్ అనేవి ఉన్నాయనుకో, సో వాటిని ఏమని చెప్తామంటే సైక్లిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం. సో కాంపౌండ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ 2 or more cyclic rings. Okay na. So cyclic rings in their structures, సో వాళ్ళని ఏమని చెప్తామంటే సైక్లిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్. అంటే లైక్ ఇందాకలే డ్రా చేసాం కదా, సైక్లోహెక్సేను లేకపోతే సైక్లోప్రోపేను. సో వీళ్ళని ఏమనొచ్చు అంటే సైక్లిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనొచ్చు అనమాట. ఓకేనా. సో అయితే ఈ సైక్లిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని మళ్ళీ మనం 2 టైప్స్లో క్లాసిఫై చేస్తాం. అదేంటి అంటే సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్. ఓకేనా, సాచురేటెడ్
అండ్ అన్సాచురేటెడ్. సో సాచురేటెడ్ అంటే ఏంటంటే ఏ కాంపౌండ్స్లో అయితే కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయో వాళ్ళనే సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. సో ఏ కాంపౌండ్స్లో అయితే అన్సాచురేషన్ అంటే డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్స్ అంటే కార్బన్ కార్బన్ డబుల్ బాండ్స్ కానీ కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్స్ కానీ ఎగ్జిస్ట్ అవుతాయో వాళ్ళనే అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. సో కార్బన్ కార్బన్ డబుల్ సింగిల్ బాండ్స్ ఉంటే వాళ్ళని ఆల్కేన్స్ అంటాము. అదే కార్బన్ కార్బన్ డబుల్ బాండ్స్ ఉంటే వాళ్ళని ఆల్కీన్స్ అంటాము. కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్స్ ఉంటే వాళ్ళని ఆల్కైన్స్ అంటాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ అదే సైక్లిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ మనకి 2 టైప్స్ ఏంటి అంటే హోమోసైక్లిక్, హెటిరోసైక్లిక్. సో హోమోసైక్లిక్ పేర్లోనే ఉంది, సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ అంటే ద సైక్లిక్ కాంపౌండ్స్ కంటైన్ సింగిల్ టైప్ ఆఫ్ ఆటమ్స్ అంటే ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయనుకో దాన్ని హోమోసైక్లిక్ అంటాం. సో కాంపౌండ్ కంటైన్స్ ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఆటమ్స్. ఓకేనా. సో ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఆటమ్స్ అనేవి ఉంటే వాళ్ళనే హోమోసైక్లిక్ అంటాం. ఇక్కడ హెటిరోసైక్లిక్ పేర్లోనే ఉంది, 1 or more హెట్రో ఆటమ్స్ ఉన్నాయనుకో దాన్నే హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. సో కాంపౌండ్ విచ్ హ్యావ్ 1 or more హెటిరో ఆటమ్స్ అంటే డిఫరెంట్ ఆటమ్స్ అని. ఓకేనా. సో హెటిరో ఆటమ్స్, సో వాళ్ళని ఏమని చెప్తామంటే హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ అని చెప్తాం. అయితే ఈ పర్టిక్యులర్ హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అనేవి మళ్ళీ మనకి 2 టైప్స్ ఏంటి అంటే యాలీసైక్లిక్, ఆరోమాటిక్. ఓకేనా. సో యాలీసైక్లిక్, ఆరోమాటిక్. అయితే యాలీసైక్లిక్ అంటే ఏంటి అంటే సో సేమ్ ఇవి 1 క్లాసు ఇవి 1 క్లాసు. అంటే ఇక్కడ ఆరోమాటిక్ అంటే ఏంటంటే స్పెషల్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ అనమాట, ఆర్గానిక్ కాంపౌండ్స్. సో దీని గురించి మనం స్పెషల్గా వేరేగా హైడ్రోకార్బన్స్ చదువుతాం కదా, సో అప్పుడు ఆరోమాటిక్ కాంపౌండ్స్ గురించి చదువుతాం. సో అయితే ఈ ఆరోమాటిక్ కాంపౌండ్స్ అంటే లైక్ మనం బెంజీన్ కాంపౌండ్స్ని మ్యాక్సిమం బెంజీన్ కాంపౌండ్స్ని ఆరోమాటిక్ కాంపౌండ్స్ అంటాం. సో ఎవరికైతే బెంజీన్ రింగ్ ఉంటుందో సో వాళ్ళని ఆరోమాటిక్ కాంపౌండ్స్ అంటాము. బట్ అన్ని బెంజీన్ రింగ్ ఉన్నవే ఆరోమాటిక్ అవ్వాలని లేదు, నాన్ బెంజనాయిడ్ రింగ్ ఉన్నవి కూడా మనకి ఆరోమాటిక్ కాంపౌండ్స్ అవుతాయి. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే బెంజీన్ అంటే ఆరోమాటిక్ కాంపౌండ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఏంటంటే బెంజనాయిడ్, నాన్ బెంజనాయిడ్. ఇక్కడ ఏం లేదు, ఆరోమాటిక్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే సో దీస్ ఆర్ స్పెషల్ క్లాస్ ఆఫ్ కాంపౌండ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ప్లీజెంట్ స్మెల్. అంటే గ్రీక్లో అరోమా అంటే అర్థం ఏంటంటే ప్లీజెంట్ అని అర్థం. ఓకేనా. సో ఆ ప్లీజెంట్ స్మెల్లింగ్ కలిగిన అంటే గుడ్ స్మెల్లింగ్ కలిగిన క్లాస్ ఆఫ్ కాంపౌండ్స్ అన్నీ మనకి దేంట్లోకి వస్తాయంటే ఆరోమాటిక్ కాంపౌండ్స్లోకి వస్తాయి. సో మ్యాక్సిమం బెంజీన్ రింగ్ కలిగిన కాంపౌండ్స్ అన్నీ నీకు ఆరోమాటిక్ కాంపౌండ్స్గా బిహేవ్ చేస్తాయి. అందుకు బెంజనాయిడ్ కాంపౌండ్స్ ఆర్ ఆరోమాటిక్ కాంపౌండ్స్. అండ్ బెంజీన్ రింగ్ లేకపోయినా సరే అవి ఆరోమాటిక్ కాంపౌండ్స్గా బిహేవ్ చేస్తాయి అన్నమాట. సో వాళ్ళని నాన్ బెంజనాయిడ్ ఆరోమాటిక్ కాంపౌండ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బెంజీన్ రింగ్ కలిగిన కాంపౌండ్స్ ఎవరు అని అంటే బెంజీన్ అంటే C6H6 ఆర్ నాప్థలీన్ అంటే 2 బెంజీన్ రింగ్స్ కలిపి ఉంటే దాన్ని నాప్థలీన్ అంటాం. ఆర్ ఎనిలీన్ అంటే బెంజీన్ మీద NH2 గ్రూప్ ఉందనుకో, సో బెంజీన్ మీద NH2 గ్రూప్ ఉంటే దాన్ని ఏమంటామంటే ఎనిలీన్ అంటాం. అదే నాన్ బెంజనాయిడ్ ఆరోమాటిక్ కాంపౌండ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ట్రోపోలిన్. ఓకేనా. సో ట్రోపోలిన్ ఈజ్ ద నాన్ బెంజనాయిడ్ ఆరోమాటిక్ కాంపౌండ్. ఓకేనా. సో దీనికి బెంజీన్ రింగ్ ఉండదు కానీ ఇది ఎలా బిహేవ్ చేస్తుందంటే ఆరోమాటిక్ కాంపౌండ్గా బిహేవ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సరే అయితే ఇంకా యాలీసైక్లిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో యాలీసైక్లిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ మళ్ళీ మనకి 2 టైప్స్ సేమ్ సాచురేటెడ్, అన్సాచురేటెడ్.
సాచురేటెడ్, అన్సాచురేటెడ్. సో సాచురేటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయనుకో, సైక్లోపెంటేన్ సాచురేటెడ్ సైక్లిక్ కాంపౌండ్. అన్సాచురేటెడ్ అంటే ఏంటి, నీకు 1 or more డబుల్ బాండ్స్ కానీ ట్రిపుల్ బాండ్స్ కానీ ఉన్నాయనుకో, సైక్లోపెంటీన్ అంటాం. ట్రిపుల్ బాండ్ ఉందనుకో, సైక్లోపెంటైన్ అంటాం. ఓకేనా. సో అన్సాచురేటెడ్ యాలీసైక్లిక్ కాంపౌండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్. హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ కూడా మనకి 2 types, సేమ్ యాలీసైక్లిక్, యారోమాటిక్. ఇక్కడ రాస్తాను హెటిరోసైక్లిక్. సో హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ మళ్ళీ మనకి యాలీసైక్లిక్, యాలీసైక్లిక్ హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ అండ్ యారోమాటిక్ హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్. సరే, అయితే యాలీసైక్లిక్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెటిరో ఆటమ్, అన్ని కార్బన్ ఆటమ్సే. మనం ఆల్రెడీ చెప్పాం, బాండ్ లైన్ స్ట్రక్చర్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు కార్బన్స్ని కానీ హైడ్రోజన్స్ని కానీ రిప్రజెంటేషన్ చేయము. సో ఏవైనా అదర్ ఆటమ్స్ ఉన్నప్పుడు మాత్రమే రిప్రజెంటేషన్ చేస్తాం. సో ఇక్కడ అన్ని కార్బన్సే, బట్ డిఫరెంట్ ఎవరు, ఆక్సిజన్. కాబట్టి దేంట్లోకి వెళ్ళిపోద్ది, ఏ క్లాస్లోకి వెళ్ళిపోద్ది అంటే హెటిరోసైక్లిక్ కాంపౌండ్లోకి వెళ్ళిపోద్ది. సో ఇదంతా సైక్లిక్ కాంపౌండ్, ఇందులో ఆక్సిజన్ అనేది డిఫరెంట్గా ఉంది, మిగిలినవన్నీ కార్బన్ ఆటమ్సే. సో అయితే ఇది యాలీసైక్లిక్ ఎందుకు అని అంటే యారోమాటిక్ కాదు కాబట్టి. ఓకేనా. సో యారోమాటిక్ అంటే స్పెషల్ క్లాస్ ఆఫ్ కాంపౌండ్స్. సో యారోమాటిక్ కానివే యాలీసైక్లిక్లోకి వెళ్తాయి. ఈ యాలీసైక్లిక్లో మళ్ళీ మనకి సేమ్ సాచురేటెడ్, అన్సాచురేటెడ్ ఉంటాయి. సో దీని పేరు ఏంటంటే THF, టెట్రాహైడ్రోఫ్యూరాన్ అంటాం. ఓకేనా. సో టెట్రాహైడ్రోఫ్యూరాన్. అదే యారోమాటిక్ హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ చూస్తే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఏంటి అంటే ఇప్పుడు దీనికే నేను ఏం పెట్టాను అంటే డబుల్ బాండ్ పెట్టాను కదా. సో దీన్ని ఏమని చెప్తామంటే ఫ్యూరాన్ అంటాం. అదే నైట్రోజన్ అనేది హెట్రో ఆటమ్ అయ్యి బాండ్ NH ఉందనుకో, దీన్ని ఏమంటామంటే పిర్రోల్ అంటాం. ఓకేనా. ఆర్ ఈ కాంపౌండ్ ఏమని చెప్తామంటే పిరిడీన్ అంటాం. ఓకేనా. ఆర్ ఆక్సిజన్ ప్లేస్లో సల్ఫర్ ఉందనుకో, దాన్ని ఏమని పిలుస్తామంటే థయోఫీన్ అంటాం. ఓకేనా. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యారోమాటిక్ హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. సో జనరల్గా ఆర్గానిక్ కాంపౌండ్స్ని యాలీసైక్లిక్ సైక్లిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్, సైక్లిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్గా క్లాసిఫై చేస్తాం. ఎవరికైతే స్ట్రైట్ చైన్స్ ఉంటాయో ఆర్ బ్రాంచ్డ్ చైన్స్ ఉంటాయో వాళ్ళని ఏమంటాము, అసైక్లిక్ అంటాం. అంటే సైక్లిక్ కాని కాంపౌండ్స్ని అసైక్లిక్ అంటాం. ఏ కాంపౌండ్స్ అయితే సైక్లిక్కో వాళ్ళని సైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. ఈ అసైక్లిక్ కాంపౌండ్స్ సాచురేటెడ్ ఉంటాయి, అన్సాచురేటెడ్ ఉంటాయి. ఎవరికైతే సింగిల్ బాండ్స్ ఉంటాయో, కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్స్ ఉంటాయో వాళ్ళని ఆల్కేన్స్ అంటాము, అదే సాచురేటెడ్ అంటాము. ఎవరికైతే డబుల్ అండ్ ట్రిపుల్ బాండ్స్ ఉంటాయో వాళ్ళని ఏమంటాము, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. అలాగే ఈ సైక్లిక్ కాంపౌండ్స్ మనకి హోమోసైక్లిక్ ఉన్నాయి, హెటిరోసైక్లిక్ ఉన్నాయి. హోమోసైక్లిక్ అంటే ఏంటి, అన్ని ఆటమ్స్ ఆ సైక్లిక్ కాంపౌండ్లో ఉండే అన్ని ఆటమ్స్ సేమ్ అయ్యాయి అనుకో, దాన్ని హోమోసైక్లిక్. ఓన్లీ 1 type ఆఫ్ ఆటమ్స్ ఉంటే హోమోసైక్లిక్, మోర్ దాన్ 1 type ఆఫ్ ఆటమ్ ఉంటే హెటెరోసైక్లిక్లోకి వెళ్తుంది. హోమోసైక్లిక్ మళ్ళీ యాలీసైక్లిక్, యారోమాటిక్. సో యారోమాటిక్ కాంపౌండ్స్ ఆర్ ద స్పెషల్ క్లాస్ ఆఫ్ కాంపౌండ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ప్లీజెంట్ స్మెల్. సో యారోమాటిక్ కాంపౌండ్స్ మళ్ళీ మనకి బెంజనాయిడ్, నాన్ బెంజనాయిడ్. నాన్ బెంజనాయిడ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ట్రోపోలిన్. ఓకేనా. అండ్ యాలీసైక్లిక్ కూడా సాచురేటెడ్ ఉంటాయి, అన్సాచురేటెడ్ ఉంటాయి. అండ్ ఇక్కడ మన హెటిరోసైక్లిక్ గురించి మాట్లాడితే హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ యాలీసైక్లిక్, యారోమాటిక్. ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే టెట్రాహైడ్రోఫ్యూరాన్. ఓకేనా, టెట్రాహైడ్రోఫ్యూరాన్ అని చెప్తాం. ఓకేనా. అండ్ దీస్ ఆర్ యారోమాటిక్ హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్. తర్వాత యారోమాటిసిటీ గురించి మాట్లాడినప్పుడు అసలు ఇవి ఎందుకు యారోమాటిక్ అయ్యాయి అన్న దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.